మా ఊరి రుచులకు స్వాగతం. ఈరోజు మనం వినాయక చవితికి ఈ విధంగా 5 రకాల ప్రసాదాలు చేసుకోండి. చాలా త్వరగా అయిపోతాయి. అంతేకాదు చాలా ఈజీగా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒక వెడల్పాటి బేషన్ తీసుకుని దాంట్లోకి 2 గ్లాసుల బియ్యపు పిండి తీసుకోండి. ఏ గ్లాస్‌తో అయితే బియ్యపు పిండి తీసుకున్నామో గ్లాసుకి ముప్పావు గ్లాస్ చప్పున 2 గ్లాసులకి గ్లాసున్నర వాటర్ తీసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. బెల్లంని ఇలా తరిగి వేసుకోండి. ఈ 2 గ్లాసుల బియ్యపు పిండికి పావు కేజీ బెల్లం సరిపోతుంది. అర కేజీ బియ్యం పిండికి పావు కేజీ బెల్లం చొప్పున కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం బెల్లం, ఒక స్పూన్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని తీసుకొచ్చి ముందుగా మనం పెట్టుకున్న పిండిలో పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం బెల్లం నీళ్లు పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే బెల్లం నీళ్లు తీసుకొచ్చి పిండిలో పోసుకొని మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఈ విధంగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండికి, బెల్లంకి, వాటర్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండిలోంచి కొంచెం కొంచెం పిండి తీసుకుని ఈ విధంగా ఉండ్రాల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండ్రాళ్ళు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుడుములు చేసుకుందాం. కుడుముల కోసం ఈ విధంగా రావి ఆకులు తీసుకుని కొంచెం పిండి తీసుకుని రావి ఆకులో పెట్టుకుని రావి ఆకులోనే ఈ విధంగా కుడుములాగా చేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పిండితో మోదకాల షేప్ చేసుకుందాం. కొంచెం పిండి తీసుకుని ఇలా ఉండ్రాయిలాగా చేసుకుని పైన ఈ విధంగా చేసుకుని ఈ విధంగా స్పూన్‌తో లైన్స్ లాగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోదకాల షేప్ రెడీ అయింది. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నాలుగో ఐటెమ్ కింద ఈ విధంగా ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న అన్నిటిని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఇవి తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు కదపకుండా అలా ఉంచేసేయండి. తర్వాత బయటికి తీసి చూస్తే చాలా నీట్‌గా చక్కగా ఉడికి ఉంటాయి. వీటిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోండి. కుడుములు చూడండి ఆకుల నుంచి ఎలా చక్కగా సెపరేట్ అవుతున్నాయో. ఈ విధంగా రావి ఆకులో చేసి పెట్టుకుంటే చాలా నీట్‌గా వస్తాయి. రావి ఆకులు నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను పెట్టుకున్నాను. లేని వాళ్ళు డైరెక్ట్‌గానైనా పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన పిండితో పాల తాలికలు చేసుకుందాం. పాల తాలికలకి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. 2 స్పూన్ల సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మిగిలిన పిండిని ఇలా చక్రాల గిద్దలో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. పాలు ఈ విధంగా పొంగొచ్చేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. రెండోసారి పాలు పొంగొచ్చేటప్పుడు చక్రాల గిద్దలో పెట్టుకున్న పిండిని ఈ విధంగా తాలికల్లాగా ఒత్తుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఒత్తుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దానిలో కొంచెం యాలకుల పొడి, ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకుంటే పాల తాలికలు రెడీ. ఈ విధంగా ఈ 5 ప్రసాదాలు 1 గంటలో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.